వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వారు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక పిచ్చోళ్ళైపోతారు, ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరు. తట్టుకుని నిలబడగలిగితే పట్టుకుని మరీ తీసుకెళ్తుంది కాలం నిన్ను నీ గమ్యం దాకా. ఉన్నంతలో ఉన్నంతగా ఉండటమే నాకు ఇష్టం, నేను చాలా ఉండటమే నాకు చాలా ఇష్టం. సంపాదనను పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు, కోరికలకు అంతం ఉండదు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. దీపములో నవగ్రహాలు ఉన్నాయి, దీపపు ప్రమిద సూర్యుడు, నూనె అంశం చంద్రుడు, దీపం వత్తి బుద్ధుని అంశం, వెలిగే దీపం నిప్పు కుజుని అంశం, దీప జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, దీపము నీడలో రాహువు, దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు, దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు, దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే శని. గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది కానీ మనల్ని మనలా అర్థం చేసుకునే మనిషి అన్ని చోట్ల దొరకరు. మనం ఎదగాలనుకున్న క్రమంలో మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రోత్సహించేవారు ఉంటారు, చివరికి ఎదిగాక పొగిడే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదిగాక ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితం నీకు అర్థం అవ్వాలంటే నీ జీవితంలో ఏదో ఒక అనర్థం జరిగితే కానీ నీకు అర్థం కాదు. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. విమాన ప్రయాణానికి అర్హత కావాలేమో కానీ జీవిత ప్రయాణానికి మాత్రం ఖచ్చితంగా అనుభవం కావాలి. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడు ఉండదు. ఆశను ఎప్పుడు కోల్పోవద్దు. మన ఈ రోజుటి ఆశయలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది, దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే. మొదటి నెలలో వాంతులతో, రెండవ నెలలో సంతోషముతో, మూడవ నెలలో మైకముతో, నాలుగవ నెలలో పుల్లని పదార్థాలతో, ఐదవ నెలలో తలనొప్పితో, ఆరవ నెలలో కడుపు నొప్పితో, ఏడవ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, ఎనిమిదవ నెలలో కంగారుతో, తొమ్మిదవ నెలలో భయంతో, 10వ నెలలో మరుజన్మతో, భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు మనము ఈ జన్మంతం ఎంత సేవ చేసినా తక్కువే. అమ్మని కంటనీరు పెట్టకుండా చూసుకోవడం ఒకటే మన కనీస ధర్మం. అమ్మకు పాదాభివందనం.